అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ బఫర్ జోన్లో అత్యంత పొడవైన వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లు అయితే పిలిచింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ తరహాలో ఈ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు బఫర్ జోన్లో అత్యంత పొడవైన వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ అయితే టెండర్లను పిలిచింది. ఈ రోడ్డుకు అదనపు హంగులు అద్దడంతో పాటు ఈ సందర్శకుల సంఖ్యను మరియు వ్యాపారాలను పెంచడం కోసం కూడా మెగా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటుకు ఈ టెండర్లను పిలవడం అయితే ఒక విశేషంగా చెప్పచ్చు. అమరావతిలోని ఎన్ జంక్షన్ నుంచి N11 జంక్షన్ వరకు మెగా వాకింగ్ ట్రాక్ను అయితే అభివృద్ధి చేసేందుకు 88.31 లక్షలతో టెండర్లను పిలిచారు. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఈ టెండర్ బిడ్లను అయితే దాఖలు చేయాలని గడువు కూడా ఇచ్చారు. అదే రోజు సాయంత్రం అంటే అక్టోబర్ 1వ తేదీ సాయంత్రమే 4 గంటలకు ఈ బిడ్లను కూడా ఓపెన్ చేసి ఈ కాంట్రాక్టర్ను ఖరారు చేస్తారని అయితే అమరావతి అభివృద్ధి సంస్థ అయితే పేర్కొంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి వాకింగ్ ట్రాక్ ద్వారా ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంటుంది. అదే తరహాలో దానిని మించి ఇక్కడ అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి అభివృద్ధి చేయాలని ఈ యొక్క అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికే ఒక ఐకానిక్ రోడ్ లాగా తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రకటించి DPR రిపోర్ట్ను కూడా తయారు చేశారు. దీనిలో భాగంగానే ఈ రోడ్డులో 15 మీటర్ల మేర ఈ బఫర్ జోన్కు స్థలాన్ని కూడా వదిలారు. ఈ బఫర్ జోన్లో ADP నేతృత్వంలో గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేస్తారు. అంటే పచ్చటి మొక్కలను, అందమైనటువంటి పూల మొక్కలు, వివిధ రకాల కొత్త జాతులను తీసుకొచ్చి పెంచేటువంటి అవకాశం ఉంది. ఈ బఫర్ జోన్లోనే వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేస్తారు. ఈ ట్రాక్నే సైక్లింగ్ ట్రాక్గా ఉపయోగించుకునేలా కూడా ఈ యొక్క పనులు చేపడతారని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. రాజధాని ప్రాంతంతో పాటు బయట వారంతా కూడా ఈ ట్రాక్ను ఉపయోగించుకోవాలనేలా ఈ ప్రణాళికలను అయితే రూపొందిస్తున్నారు. ఆ మేరకు అధికారులు కూడా రూపకల్పన చేశారు, ప్రణాళికలు తయారు చేశారు. అది ఫ్రెండ్స్, అమరావతి రాజధానిలో ఈ హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ తరహాలో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని పిలిచినటువంటి టెండర్ల విషయం. మరి అక్టోబర్ 1వ తేదీ తర్వాత బిడ్లను ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు దక్కించుకుంటారు, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేటువంటి విషయాన్ని త్వరలో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.